వీడియో చూసిన తర్వాత మీరే చెప్పాలి దీన్ని ఏమంటారో. మేమైతే మరాఠీలో వీటిని సేవాయ అంటాము. మహారాష్ట్రలో చాలా ఫేమస్ అనమాట. ఎవరైనా ఇంట్లో పెళ్ళుందంటే ఖచ్చితంగా ఇవి చేయాల్సిందే. అంత ఫేమస్ అనమాట. వీటిని గోధుమ పిండితోటి చేస్తారు. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు నీళ్ళు వేసేసి కొంచెం ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. దీనికి ఒక మిషన్ ఉంటుంది సపరేట్‌గా. ఆ మిషన్‌లో ఈ పిండిని వేస్తూ ఉంటే కింది వైపున ఇలా కారుతూ ఉంటుంది. కింది వైపున ఒక ప్లేట్ లేదా ఏదన్నా ఇలాంటిది పెట్టేశారనుకోండి అందులో పడుతుంది. అయితే మొత్తం కూడా కింద పడనివ్వరు. ఇంకా ఫ్యాన్ పెట్టడం వల్ల అది కొంచెం గాలికి ఆరిపోతూ ఉంటుంది. అది ఆరుతున్న కొద్దీ ఇంకా కొన్ని ఇలా కట్ చేసి చేత్తోటి బయటికి తీసుకొచ్చేసేయాలి. ఇలా ఇద్దరు పనులు ఉంటాయన్నమాట. ఒకరు లోపట పిండి కల్పిస్తుంటే ఇంకొకరు తీసుకొచ్చి ఇలా బయట వేసేస్తే ఇది ఆరిపోతుంది. ఇది ఆరిపోయిన తర్వాత ఇంకా మనం దీన్ని కుక్ చేసుకునే ప్రాసెస్ అనమాట. వాటర్‌ని కొంచెం బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత ఇది వాటర్‌లో వేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కంటే తక్కువనే కుక్ అయిపోతుంది. తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా తీసేయాలి. అప్పుడు మనకు సేమియా అనేది రెడీ అవుతుంది ఈ విధంగా. అయితే దీంతోటి స్వీట్ అండ్ హాట్ 2 చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్వీట్ చూపిస్తున్నాను. పాలు వేసేసి పైనుండి కొంచెం నెయ్యి వేసేసి పంచదార వేసేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా ప్లెయిన్‌గా తినడంలో చాలా టేస్టీగా ఉంటుంది. ట్రెడిషనల్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు అనమాట. మహారాష్ట్రలో పెళ్ళి ఉందనుకోండి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఈ సేవాయ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి సేమియా తిన్నారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.